నమస్కారం. నా పేరు డాక్టర్ ధర్భశయనం శ్రీనివాసాచార్యులు, ఎండి ఆయుర్వేద, ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, డాక్టర్ బిఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్. ముఖ్యంగా మనము ఈ మధ్యకాలంలో కూడా ఎన్నో రకాల వ్యాధులను చూస్తూ చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అనుకుంటున్నారు. అది రాగానే మనం సైకలాజికల్ డిప్రెషన్ గురవుతున్నాము. క్యాన్సర్ అనగానే అవుట్ అయిపోయింది నా పని అనుకోకండి దయచేసి. ఎన్నో రకాల అద్భుత చికిత్సలు ఉంటున్నాయని కూడా చెప్తున్నాం. ముఖ్యంగా సైకలాజికల్కు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా తీస్తుంటాం మేము ప్రతి ఒక్కరికి కూడా. పేషెంట్ రాగానే ఫైల్ పక్కన పెట్టేసి మొదలు ఆయనతో మాట్లాడి నాడీ పరీక్ష చేసిన తర్వాత ఆయన నాకు ఈ క్యాన్సర్ ఉంది చెప్పగానే, ఎవరా చెప్పింది నీకు, ఎన్నో రకాలుగా చెప్తుంటారు, హ్యాపీగానే వెళ్ళిపో, మళ్ళీ ఒక 5-6 ఏళ్ళు బ్రహ్మాండంగా బ్రతుకుతావు అంటే చాలు. చాలా మోరల్ సపోర్ట్, హ్యాపీగా ఫీల్ అవుతాడు. దయచేసి భయపడకండి. ఈరోజు కూడా క్యాన్సర్కి సంబంధించి ఒక వ్యాధిని చెప్పుకుందాం. రకరకాల ఆర్గాన్ కూడా అది పాకిపోయి ఇక అయిపోయింది నాకు, ఇక ఇంతే నా జీవితం అనుకోకండి. కార్సినోమా లివర్ అంటే లివర్ క్యాన్సర్ అంటుంటారు అందరూ కూడా. తీసుకునే పదార్థాలు గుర్తుపెట్టుకోండి అని ప్రతిసారి చెప్తున్నాను. ఎవరైతే బాగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారో, ఎవరైతే స్మోకింగ్, ఇక వాళ్ళకి టైం ఉండదు, మార్నింగ్ లేచి నైట్ పడుకునేంత వరకు స్మోకింగు, ఆల్కహాల్, ఈ రెండింటితోటి చాలా ప్రమాదకరమని తెలిసి కూడా తాగుతున్నారంటే చెప్పలేము. దయచేసి మేము ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు కూడా మందులు వెనక భాగం లోపల తప్పనిసరిగా రాస్తాం, ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు. దయచేసి పాటించండి. నేను మందులు వాడతాను అవి పాటించనంటే కుదరదు, అది గుర్తుపెట్టుకోండి అందరు కూడా. లివర్ క్యాన్సర్ రాగానే చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే బాడీ లోపల మేజర్ ఆర్గాన్ లివర్, అది ఏదైనా మలిన పదార్థాన్ని బయటికి పంపించేటువంటి గుణం ఉంది దానికి. కిడ్నీ కానీ, లివర్ కానీ, స్కిన్ కానీ. లివర్ ముఖ్యంగా మనకు హెపటైట్ ఇంక్రీజ్ కావడానికి అది బాగా దోహదపడుతుంది. లివర్ క్యాన్సర్ రాగానే చాలామందికి కూడా ఆకలి సరిగా లేదని, తర్వాత యూరిన్ కలర్గా వస్తుందని, మొత్తం కూడా స్కిన్ అంతా కూడా పాలిపోయినట్లుగా అయిపోతుంది, ఇన్యాక్టివ్గా ఉంటుండు, ఏ పని చేయాలన్నా కానీ బాగా నీరసపడిపోతున్నాడని చెప్తుంటారు. మేము లివర్కు సంబంధించింది ఏది వచ్చినా సరే, ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఒక 40 years నుంచి కూడా మా ఫాదర్స్ నుంచి లివర్కి సంబంధించిన ప్రాబ్లం ఏది వచ్చినా, అది జాండీసే కావచ్చు, క్యాన్సరే కావచ్చు, హెపాటోమెగాలీ కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి లివర్. వాటికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఔషధాన్ని కూడా తయారు చేసి ఇస్తుంటాం. అవన్నీ కూడా కార్సినోమా సెల్సే కావచ్చు, లేకుంటే మనము సీరం బయోగ్లోబిన్ లెవెల్స్ పెరిగినటువంటి సందర్భాలే కావచ్చు, లివర్ ఫంక్షన్ టెస్ట్ లోపల చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వీటన్నిటి కూడా పరిష్కారం చూపిస్తుంది అది. దాంట్లో దాదాపు 22-23 డ్రగ్స్ కలుపుతుంటాం ఒక పౌడర్ లోపల. భూమి ఆమలకి అనేది అందరికీ తెలుసు, నేల ఉసిరి అంటుంటారు. లివర్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినా నేల ఉసిరికి సంబంధించింది తప్పనిసరిగా పెడతాం. చిన్న ప్లాంట్ ఉంటుంది, అది ఆ ఆకుల క్రింది భాగంలో చిన్న చిన్న ఉసిరి, అంటే ఉసిరికాయల మాదిరిగా చిన్న చిన్న కాయలు ప్రతి ఆకు కింద ఉంటుంటాయి, నేల ఉసిరి లేదా భూమి ఆములకి. అదొక మెయిన్ ప్రోడక్ట్. కిరాత తిక్త అనేది ఒక ప్రోడక్ట్. ఇట్లా దాదాపు రకరకాలుగా యాంటీ ఆక్సిడెంట్కి సంబంధించినటువంటి హర్బల్ ప్లాంట్స్ అన్నీ కూడా కలిపి తయారు చేసి ఇస్తాం. అంతేకాకుండా హీరక భస్మము, వజ్రభస్మం అని కూడా పెడుతుంటాం మేము. చాలామందికి అనుకోవచ్చు డైమండ్, దానికి కూడా రకరకాల పద్ధతులు ఉంటాయని చెప్పాము అంతకుముందు ఎపిసోడ్లో కూడా. ఏదైనా ఒక ప్రోడక్ట్ను ఒక మందుగా తయారు చేయాలంటే ఎన్నో ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఉంటాయి, భస్మీకరణ పద్ధతులు ఉంటాయి, టెస్ట్లు కూడా ఉంటాయి. అవన్నీ అయిన తర్వాతనే మార్కెట్లోకి వస్తుంది. ఈ హీరక భస్మాన్ని లివర్కు సంబంధించినటువంటి క్యాన్సర్ తోటి బాధపడుతున్న వాళ్ళకి పెడతాము. తప్పనిసరిగా గోమూత్రాన్ని కూడా దానికి యాడ్ చేస్తూ పెడుతుంటాము. అట్లాగే తులసికి సంబంధించి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే పసుపు కూడా. 21 డ్రగ్స్ ఏవైతే మిక్స్ చేసి ఇస్తుంటామో దాంట్లో తులసి ఉంటుంది, హరిద్ర ఉంటుంది, భూమి ఆమలకి ఉంటుంది, కిరాత తిక్త ఉంటుంది, పునర్నవ ఉంటుంది. ఇలా రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా లివర్ సెల్స్ను ప్రొటెక్ట్ చేసేటువంటి. దయచేసి కీమో తీసుకుంటున్న తరుణంలో కూడా తీసుకోవచ్చు, దయచేసి గుర్తుపెట్టుకోండి. కీమో స్టేజ్కి పోతున్నారంటే శరీరం అంతా కూడా క్షీణించిపోయినట్టు అర్థం. మళ్ళీ డెవలప్ చేసుకోవాలి. రసాయనానికి సంబంధించిన ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయని చెప్తున్నాము. అందుకనే ఒక డ్రగ్ పేరు ఉంటుంది ఆయుర్వేదం లోపల, పేరు లేని వ్యాధికి పెన్నీరు గడ్డే శ్రేష్టం అనే కొటేషన్ ఉంటుందండి.
పెన్నేరుగడ్డ ఈజ్ నథింగ్ బట్ అశ్వగంధ. తెలుగులో పెన్నేరుగడ్డ అంటాం. మీకు ఎన్ని రకాల వ్యాధులు రానియండి, ముందు దానికి ఏ పేరైనా పెట్టుకోండి, పేరు లేని వ్యాధి కన్నాడు. అందుకే ఏ రకాలైనటువంటి వ్యాధులకైనా సైడ్ బై సైడ్ అశ్వగంధాన్ని పెడతాం మేము. అశ్వగంధ పౌడర్ కావచ్చు, అశ్వగంధ ట్యాబ్లెట్సే కావచ్చు, అశ్వగంధ టానిక్, అశ్వగంధ లేహ్యము, ఇట్లా రకరకాల ఫార్మేషన్స్ ఉంటాయి. ప్రతిది కూడా రసాయనానికి సంబంధించింది అశ్వగంధ. ఎందుకంటే బూస్టింగ్గా పనిచేస్తుంది, సపోర్టెడ్ డ్రగ్గా పనిచేస్తుంది. మీరు అలోపతి లోపల కానీ ఏదైనా వైద్య విధానంలో ఏ డ్రగ్స్ తీసుకున్న క్యాన్సర్కి సంబంధించి తప్పనిసరిగా సైడ్ బై సైడ్ మేము కొన్ని మెడిసిన్స్ పెడుతుంటాము. చాలా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ కూడా ఉంటాయి. అందుకనే మేము పేషెంట్ రాగానే మందు ఇచ్చే ముందు కూడా కౌన్సిలింగ్ చేస్తాము తప్పనిసరిగా. ఎందుకంటే సైకలాజికల్ డిప్రెషన్స్ గురవుతుంటారు, దయచేసి గురి కావద్దని చెప్తున్నాను. లివర్కు సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే, క్యాన్సరే కావచ్చు, ఇంకో జాండీసే కావచ్చు, తర్వాత ఎసైటిస్ అంటుంటారు, సిరోసిస్ ఆఫ్ లివర్ అంటుంటారు, లివర్ డ్యామేజ్ అంటుంటారు, ఏది వచ్చినా సరే బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్ ఆయుర్వేద వైద్యంలో ఉంది. అలాగే ముఖ్యంగా పటోలాది క్వాదం అనేటువంటిది తయారు చేసి ఇస్తాం. పటోలా అంటే పొట్లకాయ. పొట్లకాయకి సంబంధించింది ఆకులు తీసేసుకొని, లేకుంటే మొత్తం ఆ స్టెమ్ ఒకటి ఆకులు ఒకటి తీసి చిన్న చిన్న పీసెస్ చేసి కషాయం మాదిరిగా తయారు చేసి డివైడెడ్ డోస్ 30 ml మార్నింగ్, 30 ml ఈవినింగ్ ఎప్పటికప్పుడుగా తయారు చేసుకోవచ్చు. ఇట్లా చాలా డ్రగ్స్ ఉన్నాయి. లివర్ లోపల వచ్చినప్పుడు వజ్రభస్మం ఒకటి చెప్పుకున్నాం. అట్లాగే మనం ఒక ప్రిపరేషన్ గురించి చెప్పుకున్నాము, 21 డ్రగ్స్ ఉంటాయి దాంట్లో. ఉసిరికాయ, భూమి ఆమలక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం, కిరాత తిక్త అనుకున్నాము. లివర్ను ప్రొటెక్షన్ చేసేటువంటి డ్రగ్స్ ఇవన్నీ కూడా. అంతేకాకుండా శరీరానికి కొద్ది గొప్ప బూస్టింగ్ను, ఎనర్జీని ఇచ్చేటువంటి డ్రగ్స్. ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే అగ్ని అనేది చాలా ప్రాధాన్యతతో కూడుకుంది. అలోపతి లోపల కార్సినోమా రాగానే మైటోకాండ్రియాకి సంబంధించినటువంటి గురించి చెప్తుంటాం. మైటోకాండ్రియాకి సంబంధించింది ఏదైతే కోరిలేషన్ అగ్నిగా చెప్తారో ఆయుర్వేదం లోపల, ఆ అగ్నిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ జఠరాగ్నిని కూడా పెంచుకోవాల్సినటువంటి అవకాశం ఉంది మన దగ్గర. ఎన్నో రకాల డ్రగ్స్ను లివర్కు సంబంధించి, లివర్ ఫంక్షన్ పెరిగేటువంటిది, ఏవైతే కార్సినోమా సెల్స్ను నెమ్మదిగా పూర్తిగా తగ్గించుకునేటువంటి గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా అశ్వగంధ టానిక్ కూడా మనం ఇస్తుంటాము. అశ్వగంధ టానిక్ కూడా 5 చెంచాలు పొద్దున, 5 చెంచాలు సాయంత్రం తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే లివర్ క్యాన్సర్స్ తోటి బాధపడుతున్న వాళ్ళు తప్పనిసరిగా ఎప్పుడైతే ఆల్కహాల్ మీరు గురవుతారో దాన్ని బంద్ చేసుకోండి. తప్పనిసరిగా అది బంద్ చేసుకుంటేనే ట్రీట్మెంట్ మొదలు పెడతామని చెప్తాం. స్మోకింగ్ బంద్ చేసుకోవాలి. ముఖ్యంగా తీసుకునే పదార్థాలు కూడా, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, వర్షాకాలం వచ్చినప్పుడు ఎప్పటికప్పుడే తీసుకోవాలి. డైట్ బాగా వేడిగా ఉన్నదే తీసుకోవాలి. అంటే చల్లారిన తర్వాత తీసుకోకూడదు అంటుంటాం. ఫ్రిడ్జ్ ఐటమ్స్ తీసుకోకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు. ముఖ్యంగా బేకరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ తోటి కూడా చాలా ఇబ్బందులు అవుతుంటాయి. చాలా బేకరీ షాపులలో కూడా ఎప్పటి నుంచి ప్రిజర్వేటివ్ ఉన్నాయో తెలియదు మనకు, స్టోరేజ్ చేసి పెడతారు, ఫ్రిడ్జ్లో పెడతారు. అలాంటివి తీసుకోకండి దయచేసి. ఎప్పుడు కూడా ఈ క్యాన్సర్ తోటి బాధపడుతున్న వాళ్లకు గోరువెచ్చని నీళ్ళు చాలా వరకు కూడా పరిష్కారం చూపిస్తుందండి. తాగినప్పుడల్లా గోరువెచ్చని నీళ్ళు తాగండి. గోరువెచ్చని నీళ్ళు తాగే ముందు ఒక 5 నుంచి 10 చెంచాలు గోమూత్రాన్ని తీసుకోండి. గోమూత్రాన్ని తీసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగుతూ పోండి. చాలా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. ఈ విధంగా లివర్కు సంబంధించి చిన్న ప్రాబ్లం, ఏదో క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఇంకా లివర్కి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా సరే చాలా వరకు ఆయుర్వేదం లోపల ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. చికిత్సలు కూడా చాలామందికి ఇచ్చి వాళ్ళు కూడా ఆరోగ్యవంతులైనటువంటి దాఖలాలు ఉన్నాయి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా గమనించండి. క్యాన్సర్కు సంబంధించింది ఏది వచ్చినా సరే, ఏ ఆర్గానికి క్యాన్సర్ సోకినా సరే, ఆయుర్వేద వైద్య విధానంలో కూడా చాలా వరకు డ్రగ్స్ ఉన్నాయి. ఆయుర్వేదంలో దానికి అర్బుదం అని చెప్తారని చెప్పాము. అర్బుదం అంటే ఒక గ్రంథి లాంటిది. ఈ అర్బుదంలో కూడా ఆయుర్వేదంలో రకరకాలుగా చెప్తుంటారు. ఎన్నో రకాలుగా ఉంటుంది. వాతము, పిత్తము, కఫము, ఇట్లా ఎన్నో రకాల వెరైటీస్ తోటి కూడుకున్నటువంటిది అర్బుదం. ఒక గ్లాండ్, ఒక గ్రంథి మాదిరిగా ఉంటుందని చెప్తుంటాం, లంప్ మాదిరిగా ఉంటుందని చెప్తుంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది వస్తుంటారు మా దగ్గరికి, లైపోమాస్ వచ్చినాయని, కొవ్వుగడ్డలు. శరీరం మొత్తం మీద ఉంటాయి కొవ్వుగడ్డలు, భయపడకండి. అవి ఎలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్కు దారి తీయవు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి వస్తుంటారు. కాకపోతే ప్రివెంటివ్ మేనర్ లోపల చిన్నగా వచ్చినాయి అనుకోండి, వాటిని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా లివర్కు సంబంధించి క్యాన్సర్ వస్తే ఎలాంటి డ్రగ్స్ తీసుకోవాలి చెప్పుకున్నాం. ముఖ్యంగా తీసుకునే ఆహార పదార్థాలు ఇంపార్టెంట్, మనం చేసే పనులు కూడా ఇంపార్టెంట్. మార్నింగ్ లేచి నైట్ పడుకునేంత వరకు కూడా దినచర్యగా చెప్తుంటాము.
టైం టు టైం భోజనం చేయండి, టైం టు టైం నిద్రపోండి, తీసుకున్న ఆహారం కూడా క్వాలిటీ తీసుకోండి. ముఖ్యంగా చాలా న్యూట్రిషనల్ ఫుడ్, పోషకాంశాలతో కూడినటువంటి ఆహారం తీసుకున్నప్పుడే మనకు ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. చిన్న చిన్న వ్యాధులు వచ్చినా వెంటనే తగ్గించుకోవచ్చు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మరొక ఎపిసోడ్లో కూడా ఒక ఆర్గాన్ని తీసుకొని ఒకవేళ అలాంటి క్యాన్సర్ ఉంది అది వచ్చినప్పుడు మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చో చూద్దాం. నమస్కారం. Thank you for watching this video. Like and subscribe for more videos.